అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వరరావు గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు, దీని మీద మీ అవగాహన ఏంటి? ఇది కొంత ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకున్నది హాయిగా కూర్చుని రోజు ఒక కాన్స్టిట్యున్సీ రాసుకున్నా అంతా సెట్ అయ్యేది కదా, అలా లేదు. వై అంటే నేను అనుకోవటం తెలుగుదేశంలో ఓవర్ ఎక్సర్సైజ్ అయింది, శృతిమించిన ఎక్సర్సైజ్. జనసేనలో ఏమో లిటిల్ ఎక్సర్సైజ్, బీజేపీ నో ఎక్సర్సైజ్. అంటే అదేలే చూస్తుంటే అదే 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 సరే, ఏది ఏమైనప్పటికీ గతంలో లాగా రాజకీయాలు లేవండి. అంటే గతంలో ఉన్నట్టుగా లాయల్టీసు ప్రజలు రాజకీయాలు లేవు, మారిపోయినాయి. మారిపోయిన నేపథ్యంలో మనం మాట్లాడుకోవాలి. గెలుపు గుర్రాలు అనేటువంటిది అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ కాదు. ముందుగా ఏంటంటే కేసులు గెలుపు గుర్రాలు, డబ్బులు, తర్వాత పక్క పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎక్కువ చూసి దాన్ని బట్టి అభ్యర్థులను ఎంపిక తప్ప మనం మన పార్టీగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలనేటువంటిది తగ్గిపోయింది. అది ఒక రకంగా చెప్పాలంటే దట్ హాస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ది డే. అది మంచిగా చెడు అనేది పక్కన పెడితే పక్కన పార్టీ వాళ్ళకి ధీటైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలనేటువంటి దాని మీద ఇదంతా వచ్చింది. సో మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ డిఫైస్ లాజిక్ ఆల్సో. అంటే దీనికి ఒక హేతు అంటే బద్ధమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా మనం ఇవ్వలేనటువంటి పరిస్థితులు. అంటే కొన్ని కుటుంబాలకి 4 టికెట్లు వచ్చి 3 టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు జవహర్ గారు కూడా అక్కడ ఉన్నారు, ఆయనకి టికెట్ దక్కలేదు. సో ఇవన్నీ కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు. ముఖ్యంగా అందరికీ షాక్ ఇచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి టికెట్ డినై కావటం. అది అసలు మొత్తం స్టేట్ లోనే, స్టేట్ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఊహించని అది టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయిపోయి ప్రతి మీకు ఆయనకి ఇవ్వకపోవడం వైసీపీ వాళ్ళకి ఆనందం కలిగించవచ్చు గాక, కానీ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయింది నిన్నటి నుంచి. ఏంటి అసలు ఇది ఆయనకి రాకపోవడం ఏంటి? ఇప్పుడు ఏం జరిగింది అనేది మనకి తెలియదు. ఆయన వ్యూహాత్మక తప్పిదమా తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెరిట్స్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉండి ఆయన ఫైట్ చేశాడు. ఆయన కాకపోతే ఏంటంటే వెళ్ళొచ్చాడు. అయితే నా వ్యక్తిగతం ఏంటంటే ఆయన రాజీనామా చేస్తుంటే బాగుండేదని నేను ఎప్పుడు అనుకుంటా. రాజీనామా చేస్తుంటే ఇంకా ఏదో ఒక పార్టీలో చేరి ఆయన ఫైట్ చేస్తుంటే బాగుండేది. బట్ చివరి వరకు ఏంటంటే ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. సో అది కొంచెం ఇబ్బందికరమైంది. అదేవిధంగా ఎంపీ పదవి ఉంటే ప్రొటెక్షన్ ఉంటుందని అనుకుని ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు అండి. కానీ బట్ ఏంటంటే మన బట్టి వాళ్ళు మనం ఏంటంటే మనం దాన్ని హర్షించలేం. రీజన్స్ ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ వారు రాజీనామా చేస్తుంటే ఇంకా నైతికమైనటువంటి బలం ఉండేది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీలో ఆయన జాయిన్ అయిపోయి ఉంటే బాగుండేది. అలా చేయలేదు ఆయన. మీరు అన్నట్టుగా ప్రొటెక్షన్ కోసం కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కారణాలు ఏదైనా కావచ్చు, ఆయన లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఏ పార్టీలో చేరలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పొత్తుగా 3 పార్టీలు పెట్టుకున్నప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, విధానాలు ఉంటాయండి. బీజేపీకి ఉంటే, తెలుగుదేశానికి ఉంటే, జనసేనకు విధానాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి ఏ పార్టీలో లేరు కనుక బీజేపీకి వస్తుందని టీడీపీ అనుకొని ఉండొచ్చు, లేదంటే జనసేన అనుకొని ఉండొచ్చు. రాజుగారు కూడా మరి చూచాయిగా ఆయన చెప్పి ఉండాల్సింది, లేకపోతే ముందుగా రాజీనామా చేసి ఉండాల్సింది. ఇవాళ మనం చూసాము తిరుపతి వరప్రసాద్ గారు, ఆయన రాజీనామా చేసిన గంటలో ఆయనకి కండువా కప్పారు. అది ఇక్కడ వర్తించదా? కానీ ఇక్కడ అది కూడా చేయలేదు. కానీ ఇంకా రాజీనామా కూడా చేశాడు. పార్టీకి రాజీనామా చేశాడు. కానీ జాయిన్ అవ్వలేదు. నేను అనేది వైసీపీకి రాజీనామా చేశాడు, ఏ పార్టీ జాయిన్ కాలేదు. ఆయన కూడా మొన్న రాజీనామా చేశాడు, నిన్న జాయిన్ అయినట్టున్నాడు. వెంటనే చేశారు. ఆయన అంతకుముందు జనసేన దగ్గర కూడా వెళ్ళాడు. ఆయనకు వర్తించింది, మరి ఈయనకి ఎందుకు వర్తించదు? అందువల్ల ఇది పైగా ఆయన చేసిన పోరాటాలు ఏమి లేవు అక్కడ. వరప్రసాద్ బట్ ఈయన అలా కాదు కదా. ఈయన ఒక హోప్ క్రియేట్ చేశాడండి. రాష్ట్రంలో చాలామంది బాధితుల తరఫున ఆయన నిలబడ్డాడు. ఆ రోజున యాక్చువల్లీ చెప్పాలంటే 2019 తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా కాలు చేయి కూడ తీసుకోలేని పరిస్థితుల్లో, లేని పరిస్థితిలో జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా బయటకు రాని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఆయన బయటకు వచ్చారు. ఒక హోప్ క్రియేట్ చేశారు. ఒక వారియర్ లాగా ఆయన ఫైట్ చేశారు. అసలు ఆయనకి ఒక పిలిచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా. కానీ దురదృష్టం మరి ఆయనకి ఎందుకు రాలేదు, అది ఒక